మనకి 2Bలో డిఫైనైట్ ఇంటిగ్రల్స్లో దీప్తి టెక్స్ట్ బుక్లో అయితే కనుక ఎక్సర్సైజ్ 7.1లో లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ది ఏమి ఇచ్చాడు వీడు ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to π/4 sin x plus cos x by 9 plus 16 sin 2x dx అన్నాడు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏమి ఇచ్చాడు sin x plus cos x అని ఇచ్చాడు కదా. సో మనం దీనికి ఆపోజిట్గా టేక్ sin x minus cos x is equal to t అని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు దీనికి డెరివేటివ్ ఫస్ట్ దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీనికి డెరివేటివ్ కట్టాలి అంటే sin x కి డెరివేటివ్ ఎంత cos x అవుతుంది. cos x కి డెరివేటివ్ మైనస్ sin x. ఇక్కడ ఆల్రెడీ ఇంకో మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. sin x dx is equal to dt. t డెరివేటివ్ dt. ఇప్పుడు ఈ 1కి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది కదా. అప్పుడు sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x మైనస్ 2 sin x cos x కదా, 2ab అంటే 2 sin x cos x అంటే sin 2x మైనస్ sin 2x is equal to t స్క్వేర్. sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x అంటే ఎంత మనకి 1 మైనస్ sin 2x is equal to t స్క్వేర్ అనమాట. ఈ t స్క్వేర్ని ఇటే పంపి sin 2xని రైట్ సైడ్ పంపేద్దాం. 1 మైనస్ t స్క్వేర్ is equal to sin 2x అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, సో మనకి లిమిట్స్ మార్చాల్సిన అవసరం అనేది ఉంది. సో లోయర్ లిమిట్ దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 0 ఉంది లోయర్ లిమిట్. ఎక్కడ పెట్టుకోవాలి, ఇందులో 1లో పెట్టుకోవాలి. అంటే sin 0 మైనస్ cos 0 ఈజ్ ఈక్వల్ టు t. sin 0 అంటే ఎంత మనకి 0, cos 0 అంటే ఎంత మనకి 1 ఈజ్ ఈక్వల్ టు t. దట్ ఎంప్లాయిస్ 0 మైనస్ 1 అంటే ఎంత మైనస్ 1. లోయర్ లిమిట్లో మనకి t వాల్యూ మైనస్ 1 వచ్చింది. అప్పర్ లిమిట్లో ఎంత ఉంది, x ఈజ్ ఈక్వల్ టు π/4 ఉంది. ఇందులో పెట్టాలి 1లో. సబ్స్టిట్యూషన్ అదే తీసుకున్నాం. sin π/4 మైనస్ cos π/4 ఈజ్ ఈక్వల్ టు t. sin π/4 అన్న 1/√a, cos π/4 అన్న 1/√a. దట్ ఎంప్లాయిస్ అప్పర్ లిమిట్లో ఎంత మనకి t ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. లోయర్ లిమిట్ -1, అప్పర్ లిమిట్ ఎంత 0. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రబ్ చేశాను. ఇప్పుడు మనకి మోడిఫైడ్ ఏంటి, ఇక్కడ -1 టు లోయర్ లిమిట్ -1, అప్పర్ లిమిట్ 0 వచ్చింది కదా. sin x ప్లస్ cos x dx అనేది న్యూమరేటర్లో ఉంది. అంటే ఏంటి మనకి sin x ప్లస్ cos x dx అంటే మనకి ఇక్కడ dt వచ్చింది బై 9 ప్లస్ 16 sin 2x. 9 ప్లస్ 16 sin 2x అంటే ఎంత మనకి 1 మైనస్ t స్క్వేర్ వచ్చింది. ఇది మనకి మోడిఫైడ్ వాల్యూ అనమాట. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ కట్టాలి. ఇంటిగ్రల్ -1 to 0 dt బై 9 ప్లస్ 16 ఇంటూ 1 16 మైనస్ 16 ఇంటూ t స్క్వేర్ 16 t స్క్వేర్. ఇంటిగ్రేషన్ -1 to 0 dt బై 9 ప్లస్ 16 అంటే ఎంత 25 మైనస్ 16 t స్క్వేర్. ఇంటిగ్రేషన్ -1 to 0 dt బై ఈ 25 ఏం రాసుకోవచ్చు మనం 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. 16ని 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ t స్క్వేర్ ఉంది అంటే 4t హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dxలో ఉంది. అంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ t కదా, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ t కాబట్టి ఇక్కడ tలో ఉంది. సో మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/a స్క్వేర్ మైనస్ x స్క్వేర్కి 1/2a log mod a ప్లస్ x బై a మైనస్ x అనేది దాని ఫార్ములా. కానీ ఇక్కడ t కోఎఫిషియంట్ అంతా 1 ఉండాలి, కానీ 4 ఉంది. సో రెండు మెథడ్స్లో చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి ఇన్నర్ డెరివేటివ్ కట్టుకుని అది రాసేయచ్చు, లేదు ఇక్కడ 4 కామన్ తీసుకుని చేయొచ్చు. ఆ 4 కామన్ చేస్తే అనేది ప్రాసెస్ లాంగ్ అవుతుంది. సో ఇక్కడ నేను డెరివేటివ్ కడతాను, దానికి ఇన్నర్ డెరివేటివ్ ఎంత కింద ఉంది కాబట్టి డినామినేటర్లో ఉంది, సో 1/4. ఇంకా మన పద్ధతి ఫార్ములా 1/2a log mod a ప్లస్ x బై a మైనస్ x అంటే 5 ప్లస్ 4t బై 5 మైనస్ 4t అనమాట. లిమిట్స్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా -1 to 0
5 2s are 10, 10 4s are 40. లాగ్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, అప్పర్ లిమిట్ ఎంత 0, టీ ప్లేస్లో 0 పెట్టేస్తే ఏమవుతుంది, ఈ రెండు టర్మ్స్ 0 అయిపోతాయి, అంటే లాగ్ 5/5 మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ లోయర్ -1 పెడితే ఏమవుతుంది, 4 × -1 -4, 5 - 4 అంటే అంత 1. ఇక్కడ 4 × -1 -4, ఇక్కడ ఇంకో మైనస్ ఉంది అంటే 5 -× ప్లస్ 5 + 4 అంటే అంత 9. 5 5 క్యాన్సిల్. లాగ్ 1 అంటే అంత మనకి 0 మైనస్ ఇక్కడ లాగ్ a/b లా ఉంది. లాగ్ a/b ఫార్మ్ ఏంటి, లాగ్ a మైనస్ లాగ్ b. బ్రాకెట్ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి. లాగ్ 1 మైనస్ లాగ్ 9. ఓకే, ఇప్పుడు 1/40 ఆఫ్ దీని మైనస్ మల్టిప్లై చేసేద్దాం. మైనస్ ఇంటూ లాగ్ 1 అంటే 0, సో 0కి సైన్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ 9 మిగిలింది. 1/40 ఆఫ్ లాగ్ 9 అంటే ఏంటి, లాగ్ 3² కదా. ఈ లాగ్ 3² వాల్యూ ఏమవుతుంది మనకి 2 log 3 అవుతుంది. లాగ్ a పవర్ m అంటే m log a కదా, 2 log 3 అవుతుంది. ఈ 42 20 టైమ్స్ క్యాన్సిల్ కదా, దట్ ఎంప్లాయిస్ 1/20 ఆఫ్ log 3 is the final answer మనకి.